హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం నార్మల్ హ్యాండ్స్ అండ్ పఫ్ స్లీవ్స్ ఇవన్నీ మనం కటింగ్ చూద్దాము. ఓకేనా అండి. సో ఇది వచ్చి నార్మల్ స్లీవ్ అనమాట. నార్మల్ స్లీవ్ నేను చాలా వీడియోస్లో మీకు ఎలా కట్ చేయాలనేది నేను పెట్టాను మీకు ఆల్రెడీ. సో ఇది చెస్ట్ని బేస్ చేసి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మన చెస్ట్ వచ్చి 35 ఇంచెస్ అనుకోండి. 35 ఇంచెస్ డివైడెడ్ బై 10 చేస్తే 3.5 వస్తుంది. సో 3.5 పెట్టేసుకోవాలి. ఏది ఆర్మ్ డౌన్ అంటే ఆర్మ్ డౌన్ లెంత్ వేస్తాం కదా స్ట్రైట్ లైన్ అదనమాట. సో మనది ఆర్మ్ రౌండ్ వచ్చి 7 ఇంచెస్, పైన నుంచి క్రాస్కి 7 ఇంచెస్ తీసుకున్న, ఫిట్టింగ్ వచ్చి 6 ఇంచెస్. ఓకే, ఈ స్లీవ్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకొక పేపర్ మీద మీకు చూపిస్తున్నాను పఫ్ స్లీవ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో. సో ఈ విధంగా మనం అవుట్లైన్ అనేది ఇచ్చేసుకుందాము. ఓకే, ఈ విధంగా అవుట్లైన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఇట్లా లైన్స్ జాయిన్ చేసి పెట్టుకుందాము పఫ్ స్లీవ్స్ కోసం అనమాట ఇది. అందుకే ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. నార్మల్ స్లీవ్ చాలా వీడియోస్లో పెట్టానండి నేను ఆల్మోస్ట్ ఆల్. ఓకే, సో ఇది వచ్చి మనకి ఇలా అవుట్లైన్ గీసుకున్న తర్వాత ఇది వచ్చి 7 ఇంచెస్. కాకపోతే మనం ఇలా కొలవాలి, టేప్ పట్టుకొని ఇలా కొలిసినప్పుడు మనది స్ట్రైట్లో చూసినప్పుడు 7 ఇంచెస్ వచ్చింది కదా, అట్లా కాకుండా ఈ విధంగా టేప్ పెట్టి కొలిస్తే నాకు 7.3 వచ్చింది. 7.3లో హాఫ్ తీసుకోండి. మీరు హాఫ్ ఎంత వచ్చిందో అక్కడ వరకు ఒక మార్క్ వేసేసుకోండి. ఓకే, అక్కడ వరకు అంటే 3.6 అలా వస్తుందన్నమాట. అలా మార్క్ వేసుకున్న తర్వాత మనకి పఫ్ ఎంత కావాలి, 1 ఇంచా, 2 ఇంచ్, 1.5, 2 ఇంచా, 2.5 ఇంచెసా, 3 ఇంచెసా, 3.5 ఇంచెసా, అలా ఇష్టం, మన ఇష్టము. సో ఈ విధంగా విడత చూసుకోండి. ఇది ఎంత వచ్చిందో విడత చూసుకున్న తర్వాత సేమ్ విడత పైదాకా తీసుకెళ్ళి, ఇదే విడత పైదాకా తీసుకెళ్ళి మార్క్ వేసుకోండి. ఓకే ఓకే 3.3 వచ్చింది. 3.3 పైకి వేసేసుకోండి. పైకి వేసుకున్న తర్వాత ముందుగా అయితే అది 1 ఇంచ్, 1.5, 2 ఇంచ్ అండ్ 2.5 ఇంచ్. సో అలా మీకు ఎంత పఫ్ కావాలనేది అది డిపెండ్స్ ఆన్ మీ మీద ఉంటుందండి. సో ఇలా ఒక బాక్స్ అయితే రెడీ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఎక్కడైతే హాఫ్ వరకు ఒక మార్క్ వేసుకున్నామో అక్కడికి 1 ఇంచ్ నుంచి జాయిన్ చేసుకోండి. 1 ఇంచ్, 1.5 ఇంచ్, 2 ఇంచ్, 2.5 ఇంచ్, అలా ఈ విధంగా మనం 3, 4, 5 ఎంత స్లీవ్ మనకి పఫ్ కావాలా స్లీవ్కి అనేది మన కస్టమర్ని లేదంటే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది మనం కుట్టుకునేటట్టయితే. సో ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ అయితే పఫ్ అండ్ హ్యాండ్స్ అనేది నేను మీకు చూపించాను. ఇది నార్మల్ స్లీవ్ కట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ కటింగ్స్ వస్తాయి అన్నమాట. సో ముందుగా ఆ పేపర్ కట్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఇది అప్రాక్సిమేట్లీ మాత్రమే. మీ చెస్ట్ ఎంత ఉందో దాని ప్రకారంగా మీ ఆర్మ్ రౌండ్ మీ చెస్ట్ని బట్టి మీరు కట్ చేసుకోండి. ఇది నా చెస్ట్ అండ్ నా ఆర్మ్ రౌండ్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. సో ఓకేనా, ఇది వచ్చి కస్టమర్ది అనమాట. సో కస్టమర్ పఫ్ స్లీవ్స్ అడిగారు కాబట్టి ఆవిడది ఒకటి చెప్పే బదులు మీకు బోల్డ్ చెప్పేయచ్చు కదా అని నేను ఒక చిన్న వీడియో చేయడం అనేది జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు. సో ఇలా ఒక పేపర్ తీసుకొని ఈ విధంగా క్రాస్ పెట్టుకోండి. ఈ విధంగా క్రాస్ పెట్టిన తర్వాత ఇలా అవుట్లైన్ మళ్ళీ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవుట్లైన్ వేసేసుకోండి. ఈ విధంగా అవుట్లైన్ వేసేసుకున్న తర్వాత అక్కడ వరకు ఒక మార్క్ వచ్చిందో అక్కడ నుంచి స్ట్రైట్ వేసేసేయండి. ఓకే, ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే హ్యావ్ స్లీవ్ జాయింట్ అంటే క్రాస్ పెట్టామో అది హాఫ్ ఆఫ్ ది ఇది వస్తుంది కదా, 0.5%. అలా కాకుండా ఇది ఒక మార్క్ పైనుంచి ఇలా కొలుసుకున్న తర్వాత 7.3గా వస్తుంది కదా, దాని అక్కడ ఒక ఆ ప్లేస్లో ఒక మార్క్ వేసేసుకోండి మీరు. ఈ ప్లేస్లో. ఓకే, ఈ ప్లేస్లో మార్క్ వేసుకున్న తర్వాత దాని నుంచి ఒక 1 ఇంచ్ డౌన్ నుంచి మీరు కుట్టుకోవాలి పఫ్ అనమాట. ఇది 1 టైప్ ఆఫ్ పఫ్. ఇది కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ స్లీవ్స్కి. ట్రై చేసి చూడండి. మీకు ఎనీ డౌట్స్ ఉంటే నాకు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. 110% నేను మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈ స్లీవ్స్ కూడా చాలా బాగుంటాయండి. నేను ఇది కుట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను. వీడియో 100% పెడతాను. అండ్ ఈ రకంగా కట్ చేసిన తర్వాత అలా పెట్టేసుకోవాలి పఫ్స్. ఒక 1 ఇంచ్ అవతలకే వెళ్ళాలండి, ఎందుకంటే మనకి 7 ఇంచెస్ రావాలి. మన ఆర్మ్ రౌండ్ 7 ఇంచెస్. సో ఈ పఫ్ కూడా చాలా బాగుంటుందండి చూడడానికి. ఈ టైప్ ఆఫ్ పఫ్ కూడా మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్.
అండ్ ఇంకో పఫ్ కూడా నేను చూపిస్తాను మీకు, ఇంకో మోడల్ కూడా. అది నార్మల్ స్లీవ్, ఇది ఇంకో పఫ్ స్లీవ్, ఇది ఇంకో మోడల్ అనమాట. సో నేను మీకు ఇంకా టూ మోడల్స్ చూపిస్తాను, చూడండి. మీకు నచ్చితే కామెంట్స్ చేయండి. ఈ విధంగా స్లీవ్స్ కట్ చేసుకొని, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ చేసినందుకండి. మీ సబ్స్క్రిప్షన్స్ ఉంటే నాకు ఎనర్జీ ఉంటుంది, బూస్టింగ్ ఉంటుందండి. అండ్ మీరు అడిగే క్వశ్చన్స్కి నాకు ఆన్సర్స్ చేయాలని చాలా మటుకు ఉంటుంది. ఎందుకంటే అట్లీస్ట్ మీకు డౌట్స్ వస్తున్నాయి చూడండి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇది ఇప్పుడు ఇంకోటండి, ఈ పేపర్ మనకి సరిపోదు, సో నేను బ్రౌన్ షీట్ తీసుకున్నాను. ఇది ఇంకో మోడల్ పఫ్ అనమాట. ఇది వచ్చి మనకి బుట్ట, చిన్న బుట్ట హ్యాండ్స్ అండి. రీసెంట్గా నేను అది అప్లోడ్ చేశాను వీడియో, అది కూడా ఒకసారి చూడండి మీరు. ఇది చిన్న బుట్ట హ్యాండ్స్. ఇది వచ్చి నేను 6 ఇంచెస్ లెంత్ తీసుకున్నానండి. లెంత్ వచ్చి ఈ విధంగా 6 ఇంచెస్ లెంత్ తీసుకున్న తర్వాత పైన మార్జిన్ అనేది వేసేసుకోండి, కింద ఒక మార్జిన్ వేసేసుకుని దాన్ని బట్టి మనం 6 ఇంచెస్ తీసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనకి పఫ్ ఎంత కావాలని డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఆర్ మనము. ఓకేనా అండి? ఈ విధంగా మనం ఏం చేయాలంటే, నేను 3 ఇంచెస్ తీసుకున్నాను బుట్ట, అది వచ్చి పఫ్కి అనమాట, బుట్ట కోసము. ఈ విధంగా 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నార్మల్ స్లీవ్ కట్ చేసుకోవాలి. అంటే మన దగ్గర స్లీవ్ ఉంటే పెట్టేసేయచ్చు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. మీకు కూడా చాలా మటుకు అదే కాపీ చేయకుండా పేపర్ని మీరు ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అని ఈ మెథడ్ కూడా నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, అంటే పేపర్ పెట్టే చేయాలి అలా అని ఏమీ లేదు. పేపర్ ఉంటే పేపర్, లేదంటే నేను ఈ విధంగా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, మీకు ఎప్పుడు ఏ స్లీవ్ కుట్టాలని ఆటోమేటిక్గా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, కింద ఫిట్టింగ్ వచ్చి 4.5, ఇది 1 ఇంచ్, ఇది 2 ఇంచెస్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. సేమ్ నార్మల్ స్లీవ్ కటింగే ఉంటుంది, కాకపోతే ఫ్రంట్ది వచ్చి 3 ఇంచెస్ వచ్చి అది వచ్చి బుట్ట కోసం. ఓకే, ఇది మొత్తం ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ చాలా స్లీవ్స్ నేను మీకు పెట్టాను వీడియోస్లో, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడొచ్చండి మీరు, నేను ఎలా కట్ చేశాను స్లీవ్ అనేది. చాలా 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 ఈజీ. ఓకే, చాలా ఈజీ అండి, పెద్ద హార్డ్ ఏమి ఉండదు. కాకపోతే చెస్ట్ని బేస్ చేసి ఉంటుంది మీ ఆర్మ్ రౌండ్ అండ్ స్లీవ్ కటింగ్ అనేది. ఆర్మ్ రౌండ్ అండ్ చెస్ట్ని బేస్ చేసి ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి 1.5 తీసేసుకున్నాను ఖర్చు. సేమ్ ఈ విధంగా చూసుకున్న తర్వాత ముందు పక్క ఏదైతే ఉందో 3 ఇంచెస్ అది వచ్చి మాత్రమే పఫ్ అనమాట. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్కడైతే నేను 3 వరకు మార్క్ వేసానో అక్కడ నుంచి 1 ఇంచ్ ముందుకు వచ్చి మీరు పఫ్ స్టార్ట్ చేయాలండి. అట్లయితే ఎగ్జాక్ట్గా కూర్చుంటుంది మీకు. ఓకే, ఈ విధంగా ఇలా చేశాను కదా, అక్కడ ఒక మార్క్ వేసుకోండి. కాకపోతే ఎక్కడైతే నేను ఇంకో 1 మార్క్ వేసానో అక్కడ నుంచి మీరు పఫ్ అనేది పెట్టడం స్టార్ట్ చేయాలి. అప్పుడైతే బ్లౌజ్కి ఎగ్జాక్ట్ వస్తుంది 7 ఇంచెస్ ఆర్మ్ రౌండ్. ఓకే, ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది ఫుల్ షార్ట్ పఫ్ హ్యాండ్స్ అండి, ఇది మంచి రౌండ్గా బుట్ట వస్తుంది. సో నేను ఇంకో వెరైటీ చూపిస్తున్నాను మీకు, బుట్టా హ్యాండ్స్. ఇది ఇంకో స్టైలు, అంటే మీకు ఏదైనా అర్థమవుతుందేమో అని నేను ట్రై చేస్తున్నానండి. మీకు అర్థమవుతుందేమో అంటే ఏదైనా మీకు ఇందులో ఏ రకంగా మీకు అర్థమైందనేది, అందుకే ఇన్ని వెరైటీస్ చూపించడం జరుగుతుంది. మీకు దీంట్లో ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అయిపోండి. ఈజీగా కటింగ్ ఉంటుందండి, చాలా కష్టమేమి ఉండదు. సో ఈ టైప్ ఇన్ని టైప్స్ అందుకే చూపిస్తాను. ఇంకా ఉన్నాయండి నాకు చూపించాలని ఉంది, కానీ నెక్స్ట్ టైం 100% ఇంకా 2-3 వెరైటీస్ నేను మీకోసం చేస్తానండి. ఇది వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను, విడ్త్ 5 అండ్ లెంత్ 5. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 3.5కి ఒక మార్క్ వేసేసుకోండి. అంటే ఇది ఆర్మ్ డౌన్ది, సేమ్ ఇందాక చూపించిన టైపే యాజ్ ఇట్ ఈస్గా 7 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి. కింద 4.5 ఫిట్టింగ్ మార్క్. ఆ తర్వాత పైనుంచి కూడా మీరు ఏం చేస్తారంటే 1కి 2కి మార్క్ వేసుకోండి. 2 నుంచి 7 ఇంచెస్ వరకు ఒక మార్క్ వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు స్లోగా మీరు షేప్ ఇవ్వాలన్నమాట. సో ఇది ఎలా షేప్ ఇవ్వాలి కూడా నేను అది కూడా మీకు వీడియోలో చాలా వీడియోస్లో పెట్టానండి, ఏ విధంగా షేప్ ఇవ్వాలనేది అది కూడా చూడండి. ఈ విధంగా మీరు మార్క్ వేసేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత పైనుంచి 1.5 తీసుకోండి. ఈ పఫ్ కూడా చాలా బాగా వస్తుందండి, చాలా మటుకు చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. లంగా జాకెట్ల మీదకి ఈ టైప్ ఆఫ్ మీరు కటింగ్ చేస్తే కింద 5 పైన 1.5, దాని నుంచే మనకు పఫ్ అనేది చాలా క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకో విషయం అండి, లోతు తీయాల్సిన అవసరం అయితే ఏ పఫ్ హ్యాండ్కి అవసరం ఉండదు 99.9%. ఓకే,
కాకపోతే మీరు తీసుకోవాల్సింది ఓన్లీ నార్మల్ స్లీవ్కి మాత్రమే. ఓకే, ఈ విధంగా అయితే మీరు లోతు అనేది తీసుకోండి. ఆ విషయంలో దీనికైతే మీకు అవసరం లేదు, ఏ దానికి లోతు తీయనవసరం లేదు. సో ఇవి వచ్చి నేను 5 వెరైటీస్ మీకు చూపించాను. ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, ఎలా ఉన్నాయో, ఏ టైప్ ఉన్నాయో మీరు కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏది నచ్చిందో అది కూడా చెప్పండి, ఏ టైప్ ఈజీ అనిపించిందో అది కూడా కామెంట్స్ చేయండి. ఓకేనా అండి, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 టైప్స్ ఆఫ్ స్లీవ్స్ అయితే నేను కటింగ్ చేసేసాను. మీకు ఇందులో ఏది నచ్చింది, ఏది బాగా అనిపించింది, ఏది ఈజీ అనిపించింది, మీకు ఏది అర్థం కాలేదో నాకు కామెంట్స్ చేయొచ్చండి, నో ప్రాబ్లం, కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ స్లీవ్ అండ్ ఇది సెకండ్ స్లీవ్ అండ్ ఇది థర్డ్ స్లీవ్, ఇది వచ్చి ఫోర్త్ స్లీవ్, ఇది వచ్చి ఫిఫ్త్ స్లీవ్. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ విధంగా కటింగ్ చేసేసుకోండి చాలు, చాలా ఈజీగా ఉంటుంది. మీకు మీ చెస్ట్ని బేస్ చేసే అండ్ వెస్ట్ని బేస్ చేసే మీ ఆర్మ్ రౌండ్ ఉంటుంది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఐడియాతో ఆలోచించాలండి. ఓకే, నేను ఇంకా మీకు చాలా ఈజీగా టిప్స్ చెప్పాలని ఉందండి. నెక్స్ట్ వీడియోలో 110% మీకు చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్.